ఓం నమ శివాయ. శ్రీ వికారినామ సంవత్సరంలో తులారాశి వారి యొక్క స్థితిగతులు మనం ఒక్కసారి తెలుసుకుందాం. చిత్తా నక్షత్రంలో 3వ పాదము, 4వ పాదము, స్వాతి నక్షత్రంలో 4 పాదాలు, విశాఖ నక్షత్రంలో 1, 2, 3 పాదములు కలిపితే తులారాశి ఇవ్వడం జరుగుతుంది. తులారాశి యొక్క ఆదాయ వ్యయాలు మనం ఒక్కసారి తెలుసుకుందాం. ఆదాయం 8, వ్యయం 8. అంటే ఎంతైతే ఖర్చు ఉందో వాళ్ళంత సంపాదిస్తారు అని చెప్పడంలో ఏమాత్రం సందేహమే లేదు. ఎందుకంటే అప్పులు చేయకుండా ఉంటారు, అప్పులు ఇవ్వకుండా ఉంటారు. ఆ విధమైన పరిస్థితి వీళ్ళకు ఉంటుంది. గౌరవం 7, అవమానం 5. అంటే ఎప్పుడైతే ధర్మాన్ని వీళ్ళ ఆచరింపచేస్తారో జనాలు వీళ్ళ వైపు ఎక్కువ శాతంగా ఉంటుంది అని చెప్పడంలో వీళ్ళకి ఏమాత్రం సందేహం లేదు. ఈ తులారాశి వారికి ఈ సంవత్సరం విశేషంగా వీళ్ళు ఏ పని అయితే అనుకుంటున్నారో 1.5 సంవత్సరం నుంచి భగవంతుడి దయలో వీళ్ళు మంచి విజయాలు పొందుతున్నారు. అంటే ప్రమోషన్లు కానీ, బదిలీలు కానీ, దూర ప్రయాణాలు కానీ, స్వగృహం ఎందు కానీ, వీళ్ళ కీర్తి ప్రతిష్టల ఎందు బాగా విద్యార్థులు పోటీతత్వంలో బాగా ముందంజగా ఉన్నారని చెప్పడంలో ఏమాత్రము సందేహం లేదు. ఆ విధంగా వీళ్ళకు సర్వత్రా శుభాలు కలిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. సకలమైనటువంటి విద్య ఎందు కాంట్రాక్టర్లు కానీ, సినిమా రంగం కానీ, రాజకీయ రంగం కానీ, ప్రధానంగా చేతి వృత్తుల వాళ్ళు, త్రాసులతో వ్యాపారాలు చేసేటువంటి వాళ్ళందరూ కూడా వీళ్ళకు ఈ సంవత్సరం బాగుందని చెప్పడంలో సందేహమే లేదు. కాకపోతే స్వంత లాభాన్ని కొంత మానుకొని సంపూర్ణమైనటువంటి సరసమైనటువంటి అంటే సమానమైనటువంటి స్వంత లాభాలు ఎప్పుడైతే తగ్గించుకుంటారో వ్యాపారంలో వాళ్ళు ఉన్నత స్థాయికి ఎదుగుతారు. ఆ విధంగా అవకాశాలు వీళ్ళు ఎక్కువ శాతం. ఈ సంవత్సరం అంటే తెలుగు సంవత్సరాంతం వరకు అంటే ఇంగ్లీష్ కాలమానం ప్రకారంగా 2020వ సంవత్సరము జనవరి 24 నుంచి ఈ రాశి వారికి అర్ధాష్టమ శని ప్రారంభమవుతుంది. అప్పుడు అర్ధాష్టమ శని ప్రారంభమైనప్పుడు ఎలాంటి అవుతుందంటే వేగంగా వెళ్తున్నటువంటి ఒక వాహనానికి ఇంధనం అయిపోతే ఏం చేయాలో కూర్చున్న వాళ్ళకు దిక్కు తోచదు, అలా ఉంటుంది. అలా ఇప్పటి నుంచే తగు జాగ్రత్తలు పాటించుకున్నట్లయితే వీళ్ళు అప్పుడు వాళ్ళు సుదీర్ఘమైనటువంటి ప్రశాంతమైన జీవనానికి వెళ్ళడానికి అవకాశం ఉంటాయి. ఎప్పుడైతే ఒక వెహికల్ 100 కిలోమీటర్ల వేగం వెళ్తూ సడన్గా అయిపోతే దానిలో ప్రయాణించే వారికి వాళ్ళకు కొద్దిపాటు ఒత్తిడికి గురవుతారు, టెన్షన్కి గురవుతారు. ఎందుకు అవుతున్నారో వీళ్ళకు తెలియదు. ఆ విధంగా ఒత్తిడికి గురి కాకుండా ప్రశాంతంగా ఉండగలిగితే వాళ్ళను అఖండమైనటువంటి విజయం పొందుతుందని చెప్పడంలో ఏమాత్రమో సందేహమే లేదు. ఎక్కువ శాతంగా సిమెంట్ రంగం కానీ, ఐరన్ వ్యాపారాలు కానీ, కార్పెంటరీ వ్యాపారాలు కానీ, ఇంటీరియర్ డెకరేషన్ కానీ, వస్త్ర వ్యాపారాలు కానీ వీళ్ళకు సకల శుభాలు కలుగుతాయని చెప్పడంలో ఏమాత్రము సందేహమే లేదు. కాకపోతే దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోమని చెప్పి జ్యోతిష శాస్త్రం చెప్తుంది. మంచి రోజులు ఉన్నప్పుడే 4 రాళ్ళు వెనక పెట్టుకోవాలట. అది కష్టకాలంలో ఉన్నప్పుడు మనకు ఆ రాళ్ళు ఉపయోగపడతాయి. అలాగా ఈ మంచి రోజులకు ఉన్నప్పుడే 4 రూపాయలని దాచిపెట్టుకోండి. కష్టకాలం వచ్చినప్పుడు దాన్ని మనకు సద్వినియోగపడుతుంది. కనుక ప్రధానంగా ఆరోగ్యము, మిత ఆహారము, ఏది చేసినా కూడా తనకు మించిన పనులు చేయకుండా ఉండడము, శక్తి వంచన లేకుండా ఉండడం ఇంపార్టెంట్. అంటే ధనం ఉంది కదా అని చెప్పి అధిక దానాలు చేస్తూ పోయినా కూడా కొద్దిపాటి ఇబ్బందులు కలిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. అలాగా సొంతంగా ఏ పనులు అయితే చేస్తున్నామో అంటే ఏది అధికస్య అధికం అంటే ఏది ఎక్కువ చేసినా రాబోయే రోజులు ఇబ్బంది అనట. అలా కాకుండా ఉండాలంటే వీళ్ళకు సంపూర్ణమైనటువంటి ఆ యొక్క వెంకటేశ్వర స్వామి దేవాలయాలకు వెళ్ళడం, వీలైతే లక్ష్మీదేవి అమ్మవారికి అష్టోత్తర పూజలు చేయించడం, స్వర్ణ కమలాలు లేకుంటే వెండి కమలాలు, వీలైతే తామర పుష్పాలతో అభిషేకాలు చేయడము, తామర పుష్పాన్ని అమ్మవారికి అలంకరించడం వలన వీళ్ళకు సర్వత్రా శుభం కలుగుతుందని చెప్పడంలో ఏమాత్రము సందేహం లేదు. ఆ విధంగా తులారాశి వారికి ఈ సంవత్సరము పట్టిందల్లా బంగారం అవుతుందని చెప్పడంలో ఏమాత్రము సందేహం లేదు. ఆ విధంగా వీళ్ళందరికీ సకల శుభం కలగాలని కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు.